పునఃస్వాగతం. ముఖ్యమంత్రి వైఎస్ పదే పదే చెప్పే 1,00,000 కోట్ల జలయజ్ఞం వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలంటే ఖమ్మం జిల్లాను ఖచ్చితంగా ఒకసారి దర్శించాల్సిందే. 2004 నుంచి ఇంతవరకు జిల్లాలో 26 సార్లు పర్యటించిన రాజశేఖర రెడ్డి జిల్లా వాసులకు చేసిన వాగ్దానాలు అన్ని ఇన్ని కావు. 100 కోట్లతో ప్రాజెక్టులు చేపట్టామంటూ ఆర్భాట ప్రకటనలు, వాటికి అంగరంగ వైభవంగా శంకుస్థాపనలు చేయడం, ఆనక అన్ని మర్చిపోవడం. ఇది ఖమ్మం జిల్లాలో సీఎం వైఎస్ఆర్ 5 ఏళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్. ఖమ్మం జిల్లాలోనూ రాజావారి హామీలు కోటలు కోట్లు దాటాయి. జిల్లాను సస్యశ్యామలం చేసే దుమ్మగూడెం ప్రాజెక్టును 2,500 కోట్లతో ప్రతిపాదించారు. పలు మార్పుల తర్వాత 2005 డిసెంబర్ 31న ముఖ్యమంత్రి దీనికి శంకుస్థాపన చేశారు. రాజీవ్ సాగర్ ని పేరు పెట్టుకున్నాయి ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతం పూర్తిగా సస్యశ్యామంగా ఉంటున్న విషయాన్ని మరొక్కసారి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. శంకుస్థాపన సభలో ఘనంగా ఆశలు రేపిన ముఖ్యమంత్రికి ఆనక దుమ్మగూడెం ఊసే పట్టలేదు. 4 ఏళ్లలో పూర్తి చేస్తామన్న ప్రాజెక్టు ఇంకా అతీగతి లేదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ 2008 సెప్టెంబర్లో పనులు ప్రారంభిస్తున్నట్లు హడావుడి చేస్తున్న మంత్రి వనమా వెంకటేశ్వరరావు భూమి పూజ చేసి ఊరుకున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణే పూర్తి కాలేదంటే ప్రభుత్వం చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతుంది. రాజశేఖరుడి జలయజ్ఞం దీక్ష దక్షతకు 2005లో నిర్మాణం మొదలైన పాలెంవాగు రిజర్వాయర్ నిలువెత్తు నిదర్శనం. నాణ్యతా ప్రమాణాలు పక్కన పెట్టి కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యం పనులు చేపట్టారు. అవినీతి పనుల కారణంగా ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు 2 సార్లు గంట్లు పడ్డాయి. 120 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో దాదాపు 40 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమయ్యాయన్న ఆరోపణలున్నాయి. పోచవరంలో ఎత్తిపోతలు నిర్మిస్తామని 2005 అక్టోబర్లో హడావిడిగా రాయేసిన వైఎస్ తర్వాత పోలవరం పేరు చెప్పి అర్ధంతరంగా నిలిపేశారు. 2004 అక్టోబర్లో సీఎం శంకుస్థాపన చేసిన గుణంకొండ ఎత్తిపోతలు ఇంకా పూర్తి కాలేదు. సత్తుపల్లిలో ఫుడ్ పార్క్ ఏర్పాటు చేస్తామని 2008 జనవరి 27న ఆర్భాటంగా కొబ్బరికాయ కొట్టిన వైఎస్ నేటికి దాన్ని కార్యరూపంలో పెట్టలేదు. జిల్లాను ఫ్లోరైడ్ బారి నుంచి కాపాడేందుకు ఏర్పాటు చేస్తామన్న మంచినీటి పథకాలు నత్తనడకనే నడుస్తున్నాయి. కిన్నెరసాని ప్రాజెక్టు పనులకు 2005 డిసెంబర్లో శిలాఫలకమేసినా ఇప్పటికే అవి ఓ కొలిక్కి రాలేదు. 2008 డిసెంబర్ కల్లా పనులు పూర్తి చేసి నీళ్లిస్తామన్న మాట నీటిమోటే అయింది. కొత్తగూడెం పాలవంచ పంట పొలాలకు నీరిచ్చేందుకు 2006లో సాగునీటి శాఖ ప్రారంభించిన కాల్వల నిర్మాణం 2007 మార్చి కల్లా పూర్తి కావాల్సి ఉన్నా వచ్చే సీజన్ కైనా పనులు పూర్తయ్యే జాడలు కనిపించడం లేదు. గిరిజన చట్టాలను పటిష్టంగా అమలు చేస్తామన్న హామీని ముఖ్యమంత్రి వైఎస్ నిలుపుకోలేకపోయారని స్థానికులు వాపోతున్నారు.